ఫ్రెండ్స్, ఏపీలో సీఎం ఇతనే పక్కా ఆధారాలతో చెప్పిన కేంద్రం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి ఎంత రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉంది. మొన్నటి వరకు అన్ని పార్టీలు ప్రచార హోరుతో దూసుకుపోయాయి. అయితే ఇటీవల పోలింగ్ ముగిసింది. సాధారణంగా ఎక్కడైనా పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. అయితే రాజకీయ వేడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పోలింగ్ జరిగిన రోజు నుంచి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఇక ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాట్లు చేసిన పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని చెప్పాలి. అయితే ఇది ఇలా ఉంటే ఈసారి ఏపీలో గెలబోయేది పార్టీ ఏది, అధికారాన్ని చేతి చిక్కించుకుపోయేది ఎవరు అనే విషయంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూటమి ఏర్పాటు ముందుకు సాగితే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. తమ పథకాలు తమకు గెలిపిస్తాయని ధీమాలో ఉంది. అయితే కూటమి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చి మరిచిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఇదంతా చూసుకుంటే కూటమిదే విజయం అని చెప్పేసి పక్క ఆధారాలతో అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి.